కరోనా వైరస్ ఈ పేరెత్తితే చాలు వెన్నులో వణుకొస్తుంది. కంటికి కనిపించిన ఈ వైరస్ ప్రపంచాన్ని అల్లాడించింది కొన్ని సంవత్సరాల పాటు. ఇప్పుడు కొత్తగా ఇంకో వైరస్ వచ్చింది. ఇదే కరోనా కా బాప్ జాంబీ వైరస్. అమెరికాలో లాస్ట్ ఇయర్ జాంబీ వైరస్ పేరుతో కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. ఈ వీడియోస్ లో కొందరు సరిగ్గా నిలబడడానికి కూడా ఇబ్బంది పడ్డారు, మరియు జాంబీ లాగా వింతగా ప్రవర్తించడం కూడా మనం చూసాం. అయితే ఇదంతా ఒక డ్రగ్ వల్ల వచ్చిందని సైంటిస్టులు పరిశోధనలో తేల్చి చెప్పారు. ఈ డ్రగ్ ఎంత డేంజర్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏకంగా ఆఫ్రికా దేశంలోనే రీసెంట్ గా దీనివల్ల ఎమర్జెన్సీ పెట్టారు. అలా ఈ డ్రగ్ ని హెవీ డోసెస్ తీసుకోవడం వల్ల చర్మం ఊడిపి కుళ్ళిపోయిన జాంబీలుగా మారిపోతున్నారు. జంతువుల ఎముకల నుండి నూనె తయారు చేస్తారని మనందరికీ తెలుసు, కానీ ఆఫ్రికాలో చనిపోయిన మనుషుల ఎముకల నుండి ఏకంగా ఈ జాంబీ వైరస్ ని తయారు చేస్తున్నారు. ఇది ఎంతలా తయారైందంటే శ్మశానంలో బూడ్చిపెట్టిన శవాలు సైతం బయటికి తీసి ఆ ఎముకల నుండి డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఈ డ్రగ్ ని అస్థి పంజరాల నుంచి తయారు చేస్తారు. దీనికి మరో పేరు కూడా పెట్టారు, అదే కుష్. ఇది తీసుకున్న వెంటనే విపరీతమైన మత్తు వచ్చేస్తుంది. కొన్ని గంటల పాటు మత్తులోంచి బయటపడలేరు. ఒకవేళ ఇది హెవీ డోస్ గా తీసుకుంటే జాంబీలుగా మారి చనిపోతున్నారు.